ఒక చిన్న కోరస్. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన అభిషేకమును మన మీద కుమరించిపోతున్నాడు. తన కృపచేత నింపి బలపరిచి ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటే సంతోషము, ఆయనతో ఉంటే మనకు ఆనందము, ఆయనలో ఉంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఇది చాలా మందికి తెలియదు. ఏంటంటే దేవునితో ఉంటే ఆనందమని, దేవునితో ఉంటే సంతోషమని, దేవునితో ఉంటే ఎంతో గొప్ప ఆశీర్వాదమని చాలా మందికి తెలియదు. తెలియకనే వారు దేవునికి మహిమకరమైనటువంటి బిడ్డలుగా ఉండలేకపోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ప్రార్థన 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 మన జీవితంలో చాలా మెరుగైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. నా జీవితంలో ఉండవలసినది ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఒక మంచి గుణలక్షణం నీలో గనక నిలబడగలిగితే ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థించేటువంటి బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రార్థన వలన దేవునికి మహిమ వస్తుంది, ఆయన నామానికి ఘనత వస్తుంది, ఇంకా మనకు గొప్ప దీవెన ఆశీర్వాదం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే నువ్వేదో భక్తి కలిగి ఉన్నావని కాదు, ధనవంతుడివని కాదు, నీవు అందంగా ఉన్నావని కాదు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన స్వరూపములో చెక్కబడిన నీవు, ఆయన జీవము కలిగిన ఊపిరి చేత నువ్వు బ్రతుకుతున్న నీవు, అపవాది అయిన సాతాను చేత తప్పించబడ్డావు, అపవాది అయిన సాతాను చేత చీకట్లోకి నెట్టివేయబడ్డావు, మరణానికి అప్పగించబడ్డావు. అందుకే తన సారూప్యములో ఉన్నటువంటి నిన్ను, తన స్వరూపములో ఉన్నటువంటి నిన్ను తిరిగి తన సన్నిధికి చేర్చుకోవాలని, తన రూపములోకి మార్చుకోవాలని, తన యొక్క మహిమలోకి నిన్ను మార్చుకోవాలని పరిశుద్ధాత్మ చేత నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మలో నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు సర్వసత్యములోకి నడిపించబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుని సన్నిధిలో ఏవైతే వింటున్నాడో, ఏవైతే నీ కొరకు స్వీకరిస్తున్నాడో వాటిని మాత్రమే నీ యొద్దకు తీసుకుని వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరచాలని ఇష్టపడుతున్నాడు. కొంతమంది విచిత్రపు భారతమైనటువంటి ఆరాధన ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రమము కలిగిన వాడు,
ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, సమయానుకూలతను పాటించేవాడు. ఆయన తన ప్రణాళికలో నిన్ను స్థిరపరిచేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత 2024వ సంవత్సరం అంతా కూడా జనవరి మాసము మొదటి దినము నుండి డిసెంబర్ మాసము చివరి దినము వరకు, చివరి సమయము వరకు సజీవమైన లెక్కలో ఉంచి ఆయన రెక్కల చాటున భద్రపరుచుకొని నేను కాచి కాపాడుతున్నాను. ఆ దేవాది దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యమో కాని మూలుగల చేత నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఎక్కడ తప్పిపోకూడదని, ఎక్కడ నశించిపోకూడదని, చీకట్లో పారిపోయే పరిస్థితులు నీకు రాకూడదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం విన్న ఒక భయంకరమైనటువంటి దుర్వార్త. ఈ సంవత్సరము చివరి దినమని ఎంతో వారు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. స్నేహితులతో కలిసి వాళ్ళు విందులు వినోదాలు చేసుకున్నారు. చివరి సమయంలో, చివరి దినములో వారు బైక్ మీద వెళుతూ 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 యాక్సిడెంట్లో గాయపడ్డారు. ఒకరు అక్కడికక్కడే మరణించారు. చాలా దుఃఖకరం. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన కృప, ఆయన కృప మాత్రమే. రెండవ వ్యక్తి సీరియస్గా ఉన్నాడని విన్నాను. మన సంఘస్థులు ఫోన్ చేశారు. ఆ మాట విన్నప్పుడు అయ్యో ప్రభువా, ఈరోజు ప్రార్థన ఆగిపోతుందేమో అని చాలా వేదన పడ్డాను. మొదటి వ్యక్తి చనిపోయాడు. పాపం ఆ వ్యక్తికి గత నెల మాసం, ఒక్క నెల క్రిందటే ఆయనకు వివాహమైంది. యవనస్తుడు. మరొక వ్యక్తి తనకు 1 సంవత్సరం క్రిందటే ఆయన భార్య చనిపోయింది. ఒక 7-8 సంవత్సరాల పాప ఉంది. ఇప్పుడు ఆ పాప తండ్రిని కూడా కోల్పోయింది. ఈ చివరి మాసములో, చివరి దినములో ఒక దుర్వార్తతో మనం కన్నీళ్లు విడుస్తూ ఉన్నాం. ఈ రోజున మనం బ్రతికున్నామంటే ఆయన కృప. ఎంతో మంది ఈ యొక్క దీవెనకరమైనటువంటి దేవుని సన్నిధిని వారు పొందుకోలేకపోతున్నారు. దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో వారు నిలబడలేకపోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నిలరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ప్రసాద్ తమ్ముని కూడా, తమ్ముడు వీలైతే రా, లేకపోతే వద్దు అని చెప్పాను. ఎందుకంటే రోడ్డు మీద మొత్తం తాగి కేకలు పెడుతూ బల్ల మీద తిరుగుతూ ఉంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. అయినా జనాలు ఆగట్లేదు. పాపములో వారి కళ్ళు మూసుకొని పోయి, చూడు ఒకసారి చూడు, వారి కళ్ళు మూసుకొని పోయి చాలా ఘోరమైనటువంటి రీతిగా వారి యొక్క ప్రయాసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఏది నువ్వు కోల్పోయావో అది దేవుడు నీకు తిరిగిస్తాడు. ఆమేన్. నీ సన్నిధానములో
సంపూర్ణ సంతోషం ఆరాధించుము నీవే